ఇప్పుడు అహం మమ అనేటువంటి పదాలకి మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మమ అంటే ఏంటి? ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలోనే గురువుని అడుగుతాడు. అంతా బాగానే ఉంది కానీ ఇందాక అన్ని రకరకాల పేర్లన్నీ భగవతత్వం చైతన్యం అన్నాం కదా, మరి నేను ఆ చైతన్యాన్ని నేను ఎలా గ్రహించాలి, దానికి నేనేం ప్రాక్టీస్ చేయాలి, నాకు కొంచెం ఆ భగవతత్వాన్ని నువ్వు చూపిస్తావా అని గురువుని అడుగుతాడు. మహానుభావ, ఇది నేను చూపించలేను, నేను చెప్పినా నీకు అర్థం కాదు, నా అవగాహనలో నేనే చెప్తాను తప్ప నువ్వు డిస్కవరీ చేసి కనుక్కోవాల్సిందే. ఎందుకు? ఇప్పుడు నా కన్ను ఎట్లా ఉందని నువ్వు నన్ను అడిగావు అనుకో, నేను నీ కన్నును ఎట్లా చూపిస్తాను? నీ కన్నును ఓడదీసి నీకు చూపించాల్సిందే. అదంతా అయ్యే పని కాదు. మరి గురువు కూడా చూపించడా అంటాడు. గురువు కూడా చూపించలేడు. గురువు ఏం చేస్తాడు? గురువు అనేది నీకు టెక్నిక్ చెప్తాడు. అయ్యా, నేను ఇట్లా చూశాను, ఈ కర్రతోటి నేను ఇట్లా ట్రెక్కింగ్ చేశాను, ఇదిగో ఈ కర్ర తీసుకొని నువ్వు కూడా నడువు, గ్రహించుకో అనే గురువు చెప్తాడు తప్ప గురువు ఏమి మిరకిల్స్ చేయలేడు అని ఈ త్రిపుర రహస్యం అనేటువంటి పుస్తకంలో చెబుతూ ఏమంటాడు? ఏదైనా సరే నువ్వు ఒక పాజిటివ్ను గ్రహించాలి అంటే నెగటివ్తోనే ఆధారంగా గ్రహించాలి. పాజిటివ్ ఏంటి? నీ దగ్గరే ఉన్నటువంటి భగవతత్వ చైతన్యం పాజిటివ్. మరి నువ్వు దాన్ని గుర్తించాలంటే ఏం చేయాలి? నేతి 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 అన్నాడు. నేతి అంటే ఏంటి? నేను శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు అని నువ్వు ఏవి తీసేయాలో అవి తీసేస్తావు. అంటే ఇప్పుడు నాది అనేగా చెప్తున్నావు. నాది శరీరం, నాది ప్రాణం, నాది మనసు బాగలేదు, నాది నా కుటుంబం బాగలేదు, లేదంటే నాది ఇట్లా, లేదంటే నేను చాలా గొప్పగా ఉన్నాను, నేను చాలా సుఖపడుతున్నాను, నాది 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 అంటున్నావు. ఈ నాది నాది కానిది ఒకటి నీ దగ్గర ఉంది. ఏంటి? ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది శరీరం కాదు, నాది ప్రపంచం కాదు, నాది ప్రొఫెషను కాదు, ఇన్ని వదిలి పారేస్తావు. కానీ ఈ నాది కాదు అని చెప్తున్నది ఎవరున్నారు? నేను అనేటువంటి ఒక జ్ఞానం, అది నీ దగ్గరే ఉంది. ఆ నేను అనేటువంటి జ్ఞానం నువ్వు కనుక్కోకుండా నేను అడ్డపడుతున్నది ఏంటి? నీ బుద్ధి తగిలించుకున్నటువంటి నీ గుణాలు, నీ స్వభావం, ఈ భౌతికంగా సంబంధించినటువంటి కోరికలు ఇవన్నీ పట్టుకున్నాయి. నువ్వు ఎంత పెద్ద గొప్ప సైంటిస్ట్ అయినా, ఎన్ని వేల కోట్ల సంపాదించినా చివరికి డెప్త్ని ఫేస్ చేయక తప్పదు. నేను మొన్న కూడా ఇక్కడ చూశాను, శేషన్ మహానుభావుడు లాస్ట్లో ఒంటరిగా ఓల్డ్ ఏజ్ హోమ్లో చనిపోయినట్టున్నాడు, పిల్లలు లేరు. అంటే అదేది తక్కువ నేను అనడల్లా. అంటే అల్టిమేట్ ఏంటి? నువ్వు ఎంత హయ్యెస్ట్ పీక్కి వెళ్ళినా నువ్వు పనిచేస్తున్నప్పుడు, నువ్వు గొప్ప పొజిషన్లో ఉన్నప్పుడే అందరూ మా వాళ్ళని వెంటబడి తిరుగుతారు. ఆ తర్వాత మనతో ఉపయోగం లేనప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు. కానీ నీతో 24/7 నీ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం కానీ నీవేం చేసావు? ఆ విషయాన్ని మర్చిపోయి నాది నాది నాదని ఇవన్నీ తగిలించుకున్నావు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు గురువు గారు చెప్తున్నట్టుగా ఎవరి టెక్నిక్ను వాళ్ళు పట్టుకొని, నా దగ్గరే జ్ఞానం ఉంది, ఇదంతా క్యాజువల్, దీన్ని నువ్వు ఉండాల్సిందే. శరీరం ఉన్నంతసేపు ఆకలి ఉంటుంది, ప్రాణం ఉంటుంది. ఈ శరీరాన్ని సమిష్టి పనికి వాడుతూ నేనే ఆ భగవతత్వ జ్ఞానం అనేటువంటి స్థితిలో నువ్వు ఉండడం జరిగా ఉంటే భౌతికంగా